గుడ్ మార్నింగ్ ఎవరివన్, వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. సో ఇవాళ ఏంటంటే ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 10.1 క్లాస్ 10 ఎన్సీఆర్టీ వాళ్ళకి ఎక్సర్సైజ్ 9.1 ఓకే. సో 10th క్లాస్ వాళ్ళకి పర్టికులర్గా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఫాలో అయ్యే వాళ్ళకి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో ఎక్సర్సైజ్ 9.1లో సెకండ్ క్వశ్చన్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో వెరీ ఫేమస్ ట్రీ బ్రేక్ క్వశ్చన్ ఓకే రైట్. సో ఈ క్వశ్చన్ని మనము చదివి డయాగ్రామ్ ఎలా గీసుకోవాలి అండ్ ఆల్సో ఆన్సర్ ఎలా చేయాలనేది మనము క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. రైట్, ముందుగా క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ ట్రీ బ్రేక్స్ డ్యూ టు స్టార్మ్ అండ్ ద బ్రోకెన్ పార్ట్ బెండ్స్ సో దట్ ద టాప్ ఆఫ్ ట్రీ టచెస్ ద గ్రౌండ్ మేకింగ్ అన్ యాంగిల్ 30 degrees విత్ ఇట్. సో మనకి ఏంటంటే క్లియర్గా ఇమాజిన్ చేసుకోండి, మొత్తం ఇమాజినేషన్ పైనే ఉంటుందన్నమాట. ఒక ట్రీ ఉంది, ఆ ట్రీ అనేది మనకి మధ్యలో ఎక్కడో క్రాక్ వచ్చి లేకపోతే బెండ్ వచ్చి అట్లే బెండ్ అయిపోయింది, అది కింద పడిపోయినప్పుడు ఒక ట్రయాంగిల్ షేప్లో ఫామ్ అవుతుంది అనమాట. అయితే ఆ టాప్ ఆఫ్ ట్రీ ఏదైతే కింద పడిపోయి ఉంటుందో అది వచ్చేసి మనకి ఎంత యాంగిల్ మేక్ చేస్తుందంటే 30 degrees మేక్ చేస్తుంది అనమాట యాంగిల్. తర్వాత the distance between the foot of the tree to the point where the top of the tree touches is 8 meters. అంటే టాప్ అనేది మనకి ఆ టాప్ ఆఫ్ ద ట్రీ సగం నుంచి బెండ్ అయిపోయి పడిపోయింది కదా కిందన, ఆ పాయింట్ నుంచి ఒరిజినల్గా ట్రీ ఎక్కడైతే మనకి నిల్చుకొని ఉందో ఆ పాయింట్ వరకు డిస్టెన్స్ వచ్చి 8 meters ఇచ్చాడు. అయితే ఫైండ్ ద హైట్ ఆఫ్ ట్రీ కనుక్కోమంటున్నాడు. ఓకే రైట్ రైట్ ఒకసారి క్వశ్చన్ మీరు చూసుకున్నట్లయితే ఒకసారి నీట్గా మీరు ఒకసారి చూసుకోండి. నేను అక్కడ హైలైట్ చేస్తున్నాను క్వశ్చన్ని. 30 degrees మేకింగ్ అన్ యాంగిల్ 30 degrees విత్ ఇట్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద ట్రీ టు ద పాయింట్ వేర్ ద టాప్ ఆఫ్ ట్రీ టచెస్ ద గ్రౌండ్ ఈజ్ 8 meters. ఫైండ్ ది హైట్ ఆఫ్ ట్రీ. ఓకే నౌ సి ఒరిజినల్గా ఒక ట్రీ మనము ఎగ్జాక్ట్ వర్టికల్గా ఉంది అనుకుందాం. ఇన్ఫ్యాక్ట్ వర్టికల్గా ట్రీస్ కూడా ఉంటాయి, బట్ ఆ వర్టికల్ ట్రీస్ని మనం అనుకోవాలి, ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రావాలి కాబట్టి. సో ఒక ట్రీ అయితే మనకి వర్టికల్గా ఉంది అనుకుందాం. సో ఐఎమ్ డ్రాయింగ్ ద ట్రీ. ఓకే లైక్ ఇలా ఏదో ఒక పామ్ ట్రీయో లేకపోతే కోకోనట్ ట్రీయో ఏదో ఒకటి మనం డ్రా చేసుకుందాం వర్టికల్గా, విచ్ ఈస్ వెరీ వర్టికల్. అండ్ మధ్యలో ఎక్కడో మనకి ఏమైందంటే సమ్ క్రాక్ వచ్చింది, ఆర్ డ్యూ టు స్ట్రామ్ అని చెప్పేసారు కదా, అంటే ఎక్కువ గాలి వల్ల ఏమవుతుందంటే ఆ క్రాక్ ఉన్న చోట ఏమవుతుందంటే వీక్ అవుతుంది కాబట్టి ఆ పైన పార్ట్ అలానే బెండ్ అయిపోయి పడిపోద్ది. కింద పార్ట్ అలానే ఉంటుంది చూడండి, కింద పార్ట్ అలానే ఉంటుంది ఎందుకంటే గ్రౌండ్కి స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి రూట్స్ అనేది. పైన పార్ట్ మాత్రం అట్లే బెండ్ అయిపోయి కింద పడిపోయింది చూడండి, చూడండి. సో ఇక్కడ మనకు క్రాక్ వచ్చింది, ఇక్కడ క్రాక్ రావడంతో ఏమవుతుందంటే గాలి ఇటు వస్తుంది కాబట్టి ఇది అట్లే బెండ్ అయిపోయి ఇక్కడ పడిపోయింది. కింద పార్ట్ మాత్రం అలానే ఉంది, పైన పార్ట్ మాత్రం బెండ్ అయిపోయి ఇలా పడిపోయింది. ఓకే సో ఎంత యాంగిల్ చేస్తుందంత 30 degrees చేస్తుందంట చూడండి. దిస్ యాంగిల్ ఈస్ 30 degrees రైట్. అండ్ హీస్ ఆస్కింగ్ టు ఫైండ్ ద హైట్ ఆఫ్ ట్రీ. ఓకే బాటమ్ పార్ట్ని మనం ఎక్స్ అనుకుందాం, టాప్ పార్ట్ని వై అనుకుందాం. సో టోటల్ హైట్ ఆఫ్ ట్రీ అంటే ఎక్స్ ప్లస్ వై. సో ఇది ఎక్స్ అవుతుంది, ఆ వై అనేది హైపోటెనస్ అవుతుంది, అంతే కదా. సో ఇది ఎక్స్ ఇలానే ఉందండి, ఇక్కడ ఎక్స్ మనకి బాటమ్ పార్ట్ అనేది ఏమీ చేంజ్ కాలేదు కాబట్టి ఇక్కడ ఎక్స్ ఏదైతే ఉందో అలానే ఉంటుంది, ఇక్కడ కూడా ఎక్స్ అలానే ఉంటుంది. వేరస్ ఈ టాప్ పార్ట్ ఏదైతే వై ఉందో ఆ పార్ట్ మనకి ఇలా బెండ్ అయిపోయింది కదా, ఇలా బెండ్ అయినప్పుడు ఇదే కదా మనకు వై అంటే, అవునా కదా. సో ఇదే కదా బెండ్ అవుతుంది, మరి అప్పుడు దాన్నే కదా మనం వైగా తీసుకోవాల్సింది. సో ఇట్ ఈస్ ఎక్స్ అండ్ ఇట్ ఈస్ వై. యాంగిల్ వచ్చి 30 degrees అనమాట. నౌ హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ టోటల్ హైట్ ఆఫ్ ట్రీ అంటే ఎక్స్ ప్లస్ వై తీసుకోవాలి రైట్. ఓకే అండ్ ఈ డిస్టెన్స్ ఇచ్చేసారు మనకి 8 meters చూడండి. ఆ టాప్ ఆఫ్ ట్రీ నుంచి మనకు ఆ బాటమ్ ఆఫ్ ట్రీ వరకు ఎంత ఇచ్చాడంటే డిస్టెన్స్, ఫుట్ ఆఫ్ ద ట్రీ వరకు ఎంత ఇచ్చాడు డిస్టెన్స్ 8 meters ఇచ్చేసాడు క్వశ్చన్లో చూడండి. క్వశ్చన్లో మనకి ఇక్కడ 8 meters ఇచ్చేసాడు, 8 meters. ఓకే సో ఆ 8 meters రాసేద్దాం.
నౌ మనకి ఇక్కడ 2 అన్నోన్స్ ఉన్నాయి కదా, సో దాన్ని ఒక ట్రయాంగిల్గా నీట్గా గీసుకుందాం. చూడండి, సో గివెన్ ట్రయాంగిల్ గీసుకుందాం. చూడండి, ట్రయాంగిల్. సో కొంచెం స్ట్రైట్గా రావాలి కాబట్టి నేను కొంచెం ఎరేస్ చేసి మళ్ళీ నీట్గా తీసుకున్నాను. యా, సో ఇది మనకి ఏమవుతుందంటే ఏ, ఇది బి, ఇది సి. సో వన్ సెకండ్, వెన్ ఎవర్ వీఆర్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్, either it may be exam, board exam, or it may be in your class work, you have to find the all values by giving some notations to the triangle చూసి మనం డ్రా చేసేయచ్చు అండ్ ఆన్సర్ కూడా కనుక్కునేయచ్చు. బట్ వీ హ్యావ్ టు గివ్ నొటేషన్స్ సట్ యాస్ ఏ, బి అండ్ సి. సో ఆ నొటేషన్స్ ఇచ్చిన తర్వాత మాత్రం మనము ప్రొసీడ్ అవ్వాలన్నమాట, రైట్? ఓకే, సో యాంగిల్ వచ్చి మనకి 30 degrees ఇచ్చేసాడు. ఇది ఎక్స్ అనుకుందాం, ఇది వై, అండ్ అదే రాద్దాం. చూడండి ఇక్కడ, సో గివెన్ ఏసీ వచ్చి మనకి 8 ఇచ్చేసాడు కదా, 8, రైట్? ఓకే, ఏసీ ఈజ్ ఈక్వల్ టు, ఏసీ అంటే ఏంటి మనకి డిస్టెన్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఆఫ్టర్ బ్రేకింగ్ డౌన్. ఓకే, ట్రీ పడిపోయిన తర్వాత టాప్ నుంచి ఫుట్ వరకు ఎంత ఉంది మనకి? 8 meters. అది మన లాంగ్వేజ్లో ఏమవుద్ది, మన రైట్ యాంగిల్ లాంగ్వేజ్లో దీన్ని ఏమంటాం మనము? అడ్జసెంట్ అంటాం. మన రైట్ యాంగిల్ లాంగ్వేజ్లో దీన్ని ఏమంటాం మనం? అడ్జసెంట్ అంటాం. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఓకే, హైట్ ఆఫ్ రిమైనింగ్ పార్ట్ ఆర్ బాటమ్ పార్ట్. రిమైనింగ్ పార్ట్ అంటే ఇది ఏబి ఉంది కదా, ఏబి ఎంతది? X meters. సో అదేమవుతుంది మనకి? ఆపోజిట్. ఎందుకు? ఈ ఏబి అనేది ఏమవుతుంది మనకి? ఆపోజిట్ అవుతుంది. ఎందుకు? యాంగిల్కి ఎదురుగా ఉంది కాబట్టి ఇది మనకి ఆపోజిట్. అయిపోయిందా? ఫస్ట్ 2 points అయిపోయినాయి కదా. సో గివెన్ ఏ విధంగా రాసుకోవాలంటే మనకి ఇచ్చిందే మనము నీట్గా రాసుకోవాలి. క్వశ్చన్లో ఏదైతే ఇచ్చాడో దాన్నే మనము గివెన్ అని బట్టి మనకి ఏదైతే డేటా ఇచ్చాడో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సఫిషియెంట్గా మనకి ఏదైతే డేటా ఉందో దాన్ని రాసుకోవాలి, రైట్? ఓకే, తర్వాత థర్డ్ పాయింట్, హైట్ ఆఫ్ బ్రోకెన్ పార్ట్. ఏదైతే బ్రోకెన్ పార్ట్ ఈ బీసీ కదా, ఈ బ్రోకెన్ పార్టే బీసీ కదా, ఈ బ్రోకెన్ పార్ట్ బీసీ కదా. సో దాని హైట్ అంటే మనకి ఏంటి? వై, విచ్ ఈస్ నథింగ్ బట్ మన రైట్ యాంగిల్ భాషలో లేకపోతే మన పైథాగరస్ భాషలో అదేమవుతుంది మనకి? హైపోటెన్యూస్. ఏమవుతుంది మనకి? హైపోటెన్యూస్. ఓకే, హైట్ ఆఫ్ బ్రోకెన్ పార్ట్ బీసీ, హైట్ ఆఫ్ బ్రోకెన్ పార్ట్ బీసీ ఈజ్ ఈక్వల్ టు వై మీటర్స్ బ్రాకెట్లో hypotenuse. Okay, now theta is equal to 30 degrees. Theta is equal to 30 degrees. Now, సో ఈ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఎక్స్ వై రెండు కనుక్కోవాలి కదా, ఎక్స్ వై రెండు కనుక్కోవాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎక్స్ వై రెండు కాకుండా మనకు తెలిసింది ఏంటి? 8, ఇది అడ్జసెంట్. ఇప్పుడు ఎక్స్ కనుక్కోవాలన్నప్పుడు ఎక్స్ కన్సిడర్ చేసుకోండి. 8 ఒకసారి తీసుకోండి, ఎక్స్ ఒకసారి తీసుకోండి, అంటే ఇదేం సైడ్ అయిపోతుంది మనకి? ఆపోజిట్. 8 ఏమవుతుంది మనకి? అడ్జసెంట్. సో దట్ మీన్స్ వీ హ్యావ్ టు యూస్ tan theta. అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. తర్వాత 8 ఒకసారి తీసుకోండి, వై ఒకసారి తీసుకోండి. ఎందుకు? 8 అనేది మనకి అడ్జసెంట్, వై అనేది మనకి హైపోటెన్యూస్. కాబట్టి అప్పుడు అడ్జసెంట్ హైపోటెన్యూస్ సోకాటోవా కాబట్టి మనము కాస్ థీటా తీసుకుంటే వై కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఈ హియర్ వీ హ్యావ్ టు టేక్ 2 different రేషియోస్, ఎందుకంటే 2 అన్నోన్స్ కాబట్టి. అది ఎలా తీసుకోవాలనేది నేను మీకు క్లారిటీగా చెప్పాను. 2 అన్నోన్స్ తీసుకోకూడదు, ఎందుకంటే ఎక్స్ వై తీసుకున్నాం అనుకోండి, ఇది ఆపోజిట్ టు హైపోటెనస్. సైన్ థీటా వేస్తే మనకు యూజ్ ఉండదు. కానీ 8 ఆల్రెడీ తెలుసు కాబట్టి 8 ఎక్స్ తీసుకున్నాం అనుకోండి, tan థీటా వాడచ్చు, ఎందుకంటే ఆపోజిట్ అడ్జసెంట్ కాబట్టి అప్పుడు ఎక్స్ వచ్చేస్తుంది. అదేవిధంగా 8 వై తీసుకున్నాం అనుకోండి, అడ్జసెంట్ టు హైపోటెనస్ కాబట్టి కాస్ థీటా వాడచ్చు, అప్పుడు మనకి వై వచ్చేస్తుంది. సో ఎక్స్ ప్లస్ వై యాడ్ చేస్తే మనకి టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ వచ్చేస్తుంది, రైట్? చూడండి, కన్సిడర్ AB is equal to AB and AC. సో AB వచ్చి మనకి ఆపోజిట్ టు, AC వచ్చి మనకి అడ్జసెంట్, ఆపోజిట్ టు అడ్జసెంట్. సో
ఓఏ ఉంటే ఏం వాడాలి మనం tan theta వాడతాం. సో tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ బై అడ్జసెంట్. ఓకే రైట్. సో దట్ మీన్స్ ఎక్స్ బై 8. ఆపోజిట్ ఎంత మనకి ఎక్స్ కదా, ఆపోజిట్ వచ్చి మనకి ఎక్స్, అడ్జసెంట్ వచ్చి మనకి 8. సో tan theta ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 8. సో టీటా ఎంత మనకి tan 30 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 8. సో వాట్ ఈస్ tan 30 వాల్యూ? 1/√3. 1/√3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 8. రైట్, 1 సెకండ్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. 1/√3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 8. ఈ ఈక్వేషన్లో మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఎక్స్. ఈ ఈక్వేషన్లో మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఎక్స్. కానీ ఎక్స్ట్రాగా 8 ఏమవుతుంది మనకి? డివైడ్ అవుతుంది కాబట్టి 8ని మాత్రమే అవతల పంపించాలి. మనం ఏదైతే కనుక్కోవాలో అది మాత్రం ఒక పక్క అన్డిస్టర్బ్డ్గా అట్లే పెట్టాలి. సో ఇక్కడ ఎక్స్ కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ని అలానే పెట్టండి. 8 ఏమవుతుంది మనకి? డివైడ్. అవతల పోతే ఏమవుతుంది మనకి? మల్టిప్లై. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/√3 ఇంటూ 8 అవుతుంది. రైట్. సో 8/√3. 8 1 8 కాబట్టి 8/√3. ఓకే. సో అదేవిధంగా సిమిలర్లీ నెక్స్ట్ వై కనుక్కోవడానికి అనమాట. చూడండి స్టెప్ 3. ఓకే, స్టెప్ 3. కన్సిడర్ ఏసీ అండ్ బీసీ. బీసీ అండ్ ఏసీ. ఓకే రైట్. బీసీ అనేది మనకి హైపోటెనస్, ఏసీ అనేది మనకి అడ్జసెంట్. బీసీ అనేది మనకి హైపోటెనస్, ఏసీ అనేది అడ్జసెంట్. వీ హ్యావ్ టు యూస్ ఏహెచ్. సో క్యాటోవా. ఆల్వేస్ రిమెంబర్ సో క్యాటోవా. సో ఏహెచ్ వస్తే ఏం వాడాలి మనము? కాస్ థీటా వాడాలి. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ బై హైపోటెనస్. కాస్ 30 ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ ఎంత మనకి? ఇది కదా అడ్జసెంట్ 8. హైపోటెనస్ వచ్చి వై. సో ఇక్కడ అడ్జసెంట్ ఉంది కదా, అడ్జసెంట్ అంటే మన ట్రయాంగిల్లో ఇది కదా 8. హైపోటెనస్ వచ్చి వై. సో కాస్ 30 ఈజ్ ఈక్వల్ టు 8/y. 8/y. సో కాస్ 30 వాల్యూస్ √3/2. కాస్ 30 అన్నా సైన్ 60 అన్నా √3/2 ఈజ్ ఈక్వల్ టు 8/y. ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు y కింద ఉండాలి. y అనేది మనకి డినామినేటర్లో ఉంది. సో కాబట్టి డైరెక్ట్గా y వాల్యూ కనుక్కోవడం కుదరదు కాబట్టి క్రాస్ మల్టిప్లై చేసుకోండి రెండు పక్కల. అంటే √3 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 8. ఓకే, ఇలాంటి ఈక్వేషన్స్ ఉన్నప్పుడు వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ దాట్ ఇలాంటి ఈక్వేషన్ ఉన్నప్పుడు మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో √3 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 8 16. సో √3y ఈజ్ ఈక్వల్ టు 16. అంతే కదా. సో √3y ఈజ్ ఈక్వల్ టు 16. అప్పుడు y ఏమవుతుంది నాకు? 16/√3 అవుతుంది. √3 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 16. y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? 16/√3. √3y ఈజ్ ఈక్వల్ టు 16 అంటే √3 ఇక్కడ వైకి మల్టిప్లై, అవతల పోతే డివైడ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా వేసుకున్నాం. సో y ఈజ్ ఈక్వల్ టు 16/√3. 16/√3. హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ టోటల్ హైట్ ఆఫ్ ది ట్రీ కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు మనకి 8/√3. y is equal to 16/√3. x is equal to 8/√3. y is equal to 16/√3. So x plus y will be total height of tree. Total height of tree x plus y would be 8/√3 plus 16/√3. Since denominator same kabatti it will be 24/√3. ఓకే, బట్ మనకి ఎప్పుడు కూడా డినామినేటర్లో ఒక ఇర్రాషనల్ నెంబర్ అనేది మనకు ఉండకూడదు. సిన్స్ √3 డజంట్ హ్యావ్ ఎనీ పర్ఫెక్ట్ ఆన్సర్. అంటే √3కి మనకు స్క్వేర్ రూట్ లేదు, ఎగ్జాక్ట్ ఆన్సర్ లేదు. ఇట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. √9 అయితే 3 అవుతుంది, √4 అయితే 2 అవుతుంది, √16 అయితే 4 అవుతుంది, √25 అయితే 5 అవుతుంది. దే ఆర్ ఆల్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. బట్ √3కి పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి, 3 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి మనము డినామినేటర్లో ఒక ఇర్రాషనల్ నెంబర్ని అలా వదిలేయకూడదు. అలా వదిలేయకూడదు కాబట్టి మనం ఏం చేస్తామంటే వీ విల్ డూ రేషనలైజేషన్. అంటే ఇదే నెంబర్ని డినామినేటర్లో ఉన్న √3ని మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుంటాం.
మల్టిప్లై అండ్ డివైడ్. ఎనీవే మల్టిప్లై అండ్ డివైడ్ చేసినప్పుడు మనకి వాల్యూ మారదు. ఎందుకంటే వెన్ వీఆర్ డూయింగ్ √3తో మల్టిప్లై అండ్ √3తో డివైడ్ చేసినప్పుడు రెండు క్యాన్సిల్ అయితే మనకు ఆన్సర్ ఒకటే వచ్చేది 1. సో కాబట్టి వాల్యూ మారదు, జస్ట్ ద వే ఆఫ్ రిప్రజెంటేషన్ అనేది మారుతుంది అనమాట. రైట్, చూడండి. Since √3 is irrational, denominator should not contain irrational number. డినామినేటర్లో ఉండకూడదు. కాబట్టి ఏం చేస్తాం మనము √3తో మల్టిప్లై √3తో డివైడ్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది 24 × √3 24 √3 కింద √3 √3 3. సో 3 1s are 3 8s are. The answer is 8 √3. Answer is 8 √3 meters. So it is the total height of tree. రైట్, ఓకే. ఇది ఓవరాల్గా ప్రాబ్లం మనకి ఒకసారి చూసుకున్నట్లయితే మెయిన్ ట్రీ ఆ పైన బ్రేక్ అవుతుంది కదా, సో దాన్ని హైపోటెనస్గా రాసుకోవడం ఒకటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ట్రీ బ్రేక్ అయినప్పుడు ఎక్కడ ఎగిరి పడిపోదు, అట్లే బెండ్ అవుతుంది అనుకొని. సో తర్వాత మనకి తెలిసింది ఒకటి తెలియంది ఒకటి తీసుకున్నామంటే tan θ వాడచ్చు, ఇంకొకసారి cos θ వాడచ్చు. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.